సృష్టి సరోగసి వ్యవహారం కారణంగా ప్రస్తుతం ఫర్టిలిటీ ఐవీఎఫ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐవీఎఫ్ టోటల్ ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటాయా, అందుకే సరోగసి అనే అడ్డదారుల్లోకి వెళ్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదిలా ఉంటే సృష్టి బాధితుల గోడేంటి? ఈ విషయంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత వాదనలు ఎలాంటివి? అధికారులు అసలు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఓవరాల్ గా ఐవీఎఫ్ 90% ఫెయిల్ కావడమే ఎక్కువ. కారణం ఏంటంటే ఇందులో అధిక శాతం కేసుల్లో పిల్లల కోసం ఎదురు చూసి 35 ఏళ్ల వయసు దాటాక ఇలాంటి ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తారు. వీరిలో మరో కేటగిరీ వారుంటారు. వీరు ఎంపిక చేసుకున్న వృత్తి తదితర అంశాల కారణంగా సంతానోత్పత్తికి టైం ఎక్కువ తీసుకుంటారు. ఈ టైమింగే అతిపెద్ద మిస్టేక్. తర్వాతి కాలంలో వీరు ఈ సెంటర్లకు రాగానే 2-3 సిట్టింగ్ల తర్వాత వచ్చే మెయిన్ కామెంట్ అండాల నాణ్యత లేదని అంటారు డాక్టర్లు. ఇప్పటి వరకున్న గణాంకాలు అనుసరించి చెప్తే ఐవీఎఫ్ క్లినిక్ గర్భధారణల సక్సెస్ రేటు 40% మాత్రమే. ఇక ప్రత్యక్ష జననాల రేటు 33% మించిలేదు. ఎప్పుడైతే ఇది సాధ్యం కాదని తెలుస్తుందో సరోగస్కి వెళ్లడం ప్లాన్ బిగా చెప్తారు. బేసిక్ గా ప్లాన్ ఏ ఇదే, కానీ ఇక్కడొక టెక్నిక్ వాడతారు. వారి వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ట్రై చేస్తారు. ఎందుకంటూ భారీ ఎత్తున ఖర్చు అవుతుందని చెప్పడం, అక్కడ ఎలాంటి ఖర్చు లేకున్నా వీరు దాన్ని అతిపెద్ద విషయంగా భూతద్దంలో పెట్టి చూపించడం జరుగుతుంది. విజయవాడలో ఒక బాధితురాలికి ఆమె పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న డబ్బు కోసం ఆమెకంటూ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి డబ్బు గుంజినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ రీకెనలైజేషన్ చేయించుకుందామని వెళ్తే, మేడం అదైతే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా, మీకు ఐవీఎఫ్ చేయించుకోండి, మేమే పిండాలను తయారు చేసి గర్భసంచిలో పెడతాం, మీకు ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పారు. సరే అని నేను ఐవీఎఫ్ అని నాకు తెలియదు, అసలు ఐవీఎఫ్ ఏంటో కూడా తెలియదు. అయితే ఎంతైతే మేడం అని అంటే, మేడం కరుణ మేడం లోపల ఉంటారు, ఆమెను అడిగితే 1,20,000 అయితే అన్న మ్యాక్సిమం చెప్పారు, 1,20,000 అయితే అని. మేము 1,20,000 కానీ సరే ఓకే అన్నాము. తర్వాత బయట ఉన్న మేడం ఏమో 1,50,000 అన్నారు. అదేంటి మేడం 1,20,000 అన్నారు అంటే మీకు టెస్టులు వచ్చిన తర్వాత తెలిసిద్ది అని అంటే, తర్వాత మా ఆయన వచ్చి స్ప్రోమ్ ఇచ్చి ఆ టెస్టులు చేసిన తర్వాత మరి మీ ఆయన కణాలు తక్కువగా ఉన్నాయి కొంచెం అని ఫస్ట్ అంది. తర్వాత మేడం లోపల మేడం బాగానే ఉన్నాయి అన్నీ అంది. బయట మేడం ఏమో 1,50,000 అయితే అందులోనే మెడిసిన్స్ మొత్తం మీకు మెడిసిన్స్ అన్నీ 1,50,000లో అయిపోతాయి అమ్మ అంటే, 30 ఏళ్ళు పెరిగినా మా అక్క వాళ్ళు మేము అందరం మాట్లాడినా తగ్గలేదు. సరే బెడ్ వస్తే చాలే అనుకుని 1,50,000కు ఓకే చేసుకుని వెళ్ళినాం. ఇది ఇలా ఉంటే కమర్షియల్ సరోగసి అతి పెద్ద తప్పిదం. నేరం కిందకి వస్తుంది కాబట్టి గర్భాన్నిచ్చేవారు ఒప్పుకోరని మొదలు పెడతారు. ఇక్కడి నుంచి అసలు మోసం మొదలవుతుంది. వీరిని ఒప్పించాకే 10-15 లక్షలు ఖర్చవుతుందని అంటారు. నిజానికైతే అంత సీనుండదు. ఇందుకోసం మరో ప్లాన్ వేస్తారు. ప్రస్తుతం సృష్టి కేసు వ్యవహారమే తీసుకుంటే రాజస్థాన్ దంపతుల నుంచి వీరు వసూలు చేసిన మొత్తం అక్షరాల 34 లక్షల రూపాయలు. అయితే గర్భాన్నిచ్చిన సరోగసి మదర్కిచ్చింది 90,000, అంటే సుమారు 33 లక్షల మేర నొక్కేసినట్టు తెలుస్తోంది. ఏడాదికి ఒక 10 మంది ఇలాంటి వారొస్తే చాలు కోటాను కోట్ల రూపాయల కనక వర్షం కురిసినట్టే. డబ్బు చేతిలో బాగా ఆడుతూ ఉండడంతో గ్రామస్థాయిలో ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా డేటా సేకరణ, ఆపై వారిలో కొందరిని గుర్తించి సరోగస్కి ఒప్పుకునేలా చేస్తుంటారు. అలా ఒక కారిడార్ని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఇక వీర్య సేకరణలో అసలు వీరి స్టైలే వేరు. ఆరోగ్యకరమైన విధానాల ద్వారా ఈ వీర్య సేకరణ విధానమే ఉండదు. వీర్య సేకరణకంటూ కొన్ని నియమాలుంటాయి, టెస్టులుంటాయి. అలా కాకుండా నేరుగా బోర్డులు పెట్టి మరి ఎవరి నుంచి పడితే వారి నుంచి వీర్య సేకరణ చేస్తుంటారు. దీంతో ఇదొక అనారోగ్యకారకమైన వాతావరణానికి ఆస్కారం ఏర్పడుతుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రస్తుత కేసులో ఎలాంటి మోసానికి పాల్పడ్డారో చూస్తే, అబార్షన్ కోసం వచ్చిన అసోంకు చెందిన జంటను ట్రాప్ చేసి వారి బిడ్డను రాజస్థాన్ జంటకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. 2016లోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన మెడికల్ కౌన్సిల్ సృష్టి సరోగసి ఆస్పత్రి లైసెన్స్ ను 5 ఏళ్ల పాటు రద్దు చేసింది. డాక్టర్ నమ్రత దీన్ని పునరుద్ధరించాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆశ్రయించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సాధ్యం కాదని తెగేసి చెప్పింది కౌన్సిల్. సరోగసి మహిళకు సిజేరియన్ చేయాలని భర్త మరో 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని రాజస్థాన్ జంట నుండి మరో 2.5 లక్షలు అదనంగా తీసుకున్నారు. ఇలా 34 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు గుర్తించారు అధికారులు. ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ కాదు, సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది.
ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి. అండ్ ఈ 30 lakhs అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ స్పర్మ్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపిల్స్ వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళకి కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్స్లో చెప్పారు. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ వయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది, సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు. బై ద టైమ్ మా కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ వయా సరోగేసీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. 2020లో విశాఖపట్నంలోనూ ఇదే తరహాలో నమ్రత అరెస్ట్ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకునే నమ్రత అబార్షన్ కోసం వచ్చే జంటలను ట్రాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే సికింద్రాబాద్, కొండాపూర్, కూకట్పల్లిలో ఉన్న సృష్టి సెంటర్లలో సోదాలు చేసి పోలీసులు దాదాపు 20,000 మందికి సంబంధించిన ప్రొఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 2018లో వాళ్ళు అప్లై చేస్తున్నారు. 2023తో ల్యాప్స్ అయిపోతుంది. ఆ 2023 తర్వాత మనకి ఎటువంటి అనుమతులు లేవు వాళ్ళకి. అయితే ఈ సృష్టి అన్నది ఏంటంటే వేరే బిల్డింగ్లోని వాళ్ళు అప్పట్లోని మన దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు ఉన్న బిల్డింగ్కి సంబంధం లేదు. అయితే అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటనేది మనకి తాళాలు వేసిస్తున్నాయి కాబట్టి మనకు తెలియదు. బోర్డు కూడా తీసేశారు. బోర్డు లేదు, అసలు ఇప్పుడు జరుగుతున్న బిల్డింగ్కి అసలు ఎటువంటి బోర్డులు లేవు. పోలీసు వాళ్ళు వెళ్ళి దాన్ని ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ తాళాలు వేసేస్తున్నాయి కాబట్టి మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ కేవలం ఏంటంటే 23 తర్వాత అది లైవ్లో లేదు. అన్అఫీషియల్గా వాళ్ళు వేరే బిల్డింగ్లోని వాళ్ళు చేస్తున్నారు. చూశారుగా ఎంత చాటుమాటుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఇదొక మాఫియా కింద తయారు చేసి కావలసినంత వెనకేయడం, కేసులైనా సరే ఎలాగోలా బయటపడి తిరిగి తమ దందా కొనసాగించడం. ఇలా నమ్రతపై ఇప్పటికే పలు కేసులున్నట్టు సమాచారం. పిల్లలు కావాలన్న ఆలోచన సమంజసం కాదంటం లేదు. అదృష్టమో దురదృష్టమో ఒక్కోసారి పిల్లలు పుట్టరు. దీంతో ఇలాంటి కేంద్రాల ద్వారా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలన్న ఆలోచన చేయటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడే అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆనందం కావాల్సిందే, కానీ ఎంత మూల్యానికి అన్నది ఇప్పుడు అతి పెద్ద చర్చగా మారింది. బేసిక్గా ఈ కేసు కూడా బయటపడి ఉండేది కాదు. ఆ బేబీకి క్యాన్సర్ అన్న ఫ్యాక్టర్ లేకపోయి ఉంటే వారు తమ బేబీనా కాదా అని చూసేవారు కాదు. అసలు ఈ గొడవే ఉండేది కాదు. అంత ప్రాక్టీస్ నమ్రత ఆయనకు మెయింటైన్ చేసేదని అంటారు. ఇప్పటి వరకు తమపై ఎన్ని కేసులున్నా వారికి తెలియకుండా వీరికి తెలియకుండా వారిని ఏమార్చి ఎంతో టెక్నిక్ వాడడంలో నమ్రత టీం ఆర్తేరినట్టుగా చెప్తారు పోలీసులు. తాజాగా విజయవాడలో ఓ బాధితురాలు బిగ్ టీవీతో తన గోడు వెళ్లబోసుకుంది. తన చిన్న కుమారుడు చనిపోయిన తర్వాత మళ్లీ గర్భం దాల్చాలనుకున్నట్టు తాను భావించానని, అదే తనకు చేటు తెచ్చినట్టు చెప్పారామె. తాము భారీ ఎత్తున ఖర్చు చేసిన తర్వాత బిడ్డను పుట్టించలేక చేతులెత్తేశారని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తల్లి బాధ ఎవరికి చెప్పలేము, అది వర్ణించలేము. ఇలాంటి వాళ్ళని ఖండించాలి. ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పోలీసులు కానీ ఎవరైనా కానీ న్యాయం చేయాలి. ముందు న్యాయం జరగాలి. ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయండి. మిమ్మల్ని ఏం అడగం. అన్యాయం అయితే జరగొద్దు. ఎవరికైనా సరే న్యాయం చేయండి. మేము కోరుకునేది ఒకటే. మా విషయంలో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఇంతవరకు మాకేమీ తెలియదు. హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు కన్సల్ట్ అవ్వలేదు. ఎందుకంటే మేము ఉన్నవాళ్ళం కాదు, పేదవాళ్ళం. ఏదో పిల్లగాడు అందుతుడు మళ్ళీ వస్తాడని వెళ్తే లేదు, మీకు బేబీ లేదు, పడిపోయిందని చెప్పారు. ఇలాంటి ఎన్నో ట్రిక్లు వాడుతున్న నమ్రత తన అక్రమ సృష్టిని కొనసాగిస్తూనే పోతున్నారు. ఇన్ని కేసులు నమోదవుతున్నా ఆమె మాత్రం తనకు ఈ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ లేదని చెప్తూనే నేరం జరిగింది ఏపీలో అయితే తెలంగాణలో ఎలా అరెస్టు చేస్తారంటూ లాజిక్ లాగుతున్నారు. దీనంతటికి కారణం అధికారుల్లోని సమన్వయ లోపం. దీన్ని ఆసరాగా చేసుకుని నమ్రత ఇన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, విజయవాడలో ఆసుపత్రికి అన్ని అనుమతులున్నాయని ఇక్కడి సిబ్బంది చెప్తుంటే అసలు అలాంటిదొకటి ఉన్నట్టుగాని తమకు తెలియదంటారు అధికారులు. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదంటారు బాధితులు. సృష్టి అనే IVF సెంటర్ మా దగ్గర లేదు. ఎందుకంటే కొత్త జిల్లా మేము ఏర్పడిన తర్వాత 22లో
ఏదైనా కూడా ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఆన్లైన్లో మాకు అప్లై చేసిన తర్వాత ఒక సెంటర్ గురించి ముందుగా మాకు వీటివి అన్నీ కూడా వాళ్ళు ఒక ఏవైతే ఎస్ఓపీలు మాకు ఏమేమి ఉన్నాయో ఆ ఎస్ఓల ప్రకారంగా మాకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మేము దానికి ఒక కమిటీ అంటూ ఉంటుంది. సో మా టీము ప్లస్ ఒక ఎన్జిఓ, ఒక రేడియాలజిస్టు, ఒక గైనకాలజిస్టు, ఎస్పీఎం, మేము అందరం కలిసి ఒక టీమ్గా మేము సెంటర్ని విజిట్ చేయడం. ఆ సెంటర్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం విజిట్ చేసి అందులో దాని ప్రకారంగా ఉంటే ఆ ఉన్న వాటిని అందరినీ కూడా మళ్ళీ ఒక మీటింగ్ అంటూ ఒక పెట్టుకొని ఆ మీటింగ్లో కూడా ఇదైన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర, జడ్జి గారి దగ్గర ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ మీటింగ్లో ఆమోదం అయ్యి అన్నీ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళవి మొత్తం కూడా మేము స్టేట్కి పంపించి ఒక నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. మేము కమిటీ మెంబర్స్ మధ్యలో వెళ్ళి మేము ఇన్స్పెక్ట్ చేస్తుంటాం. బట్ ఏంటంటే మీరు అన్న ఆ పేరుతో మాకు సెంటర్ లేదు. మాకు ఆన్లైన్లో మాకు ఏదైతే సెంటర్స్ మాకైతే డివైడ్ అయిన తర్వాత మాకు ఏవైతే ఉన్నాయో అవి వరకు మేమంతా కూడా 19 సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము ఇది చేసుకొని కలెక్టర్ గారి దగ్గర, జడ్జి గారి దగ్గర కమిటీ మీటింగ్లో పెట్టుకొని వాటిని ఆమోదించడం జరుగుతుంది. అన్ని అనుమతులు ఉన్నాయి మేడం. ఒక ఐవీఎఫ్ సెంటర్ కావాల్సిన ప్రతి అనుమతి ఉంది. హాస్పిటల్ రిజిస్ట్రేషను, పిఎన్డిఎస్టీ రిజిస్ట్రేషను, ఏఆర్టీ రిజిస్ట్రేషను, సొరగతి రిజిస్ట్రేషను కేసెస్ జరిగినప్పుడు వస్తుంటారు మేడం. కేసెస్ నేను ఎమిరాలజిస్ట్ అండి. ఇక్కడ అంతా ప్రాపర్గానే ఉన్నాయి మేడం. మేడం వాళ్ళకి అన్నీ చూపిస్తాము. అందరూ స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత అన్ని వివరంగా చూపిస్తాం. చూశారుగా పరిస్థితి ఎలా ఉందో. ఈ లూప్స్ అండ్ గ్యాప్స్ అడ్డు పెట్టుకుని నమ్రత తన అక్రమ సృష్టి నాన్ స్టాప్ గా కొనసాగిస్తూ పోతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వారు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్ల గురించి 1-2 సార్లు ఆరా తీసి మరీ ముందుకెళ్లడం. ఆపై కమర్షియల్ సరోగసి నేరం కాబట్టి ఈ దిశగా ముందుకెళ్లకుండా ఆగిపోవడం. పిల్లలు పుట్టలేదంటే వెంటనే వారు చెప్పే అక్రమ మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అలా జరగలేదంటే తర్వాత పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత రాజస్థాన్ దంపతుల విషయమే తీసుకుంటే వీరికిప్పుడు డబ్బుకు డబ్బు ఖర్చు, ఆపై బిడ్డ చేతికొచ్చిందా అంటే అది లేదు. దీంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిన దుస్థితి. ఇంత ఖర్చు పెట్టడానికి బదులు ఏ అనాథ పిల్లలను దత్తత తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బేసిక్ గా ఇలాంటి వారి కోసం పిల్లలను చోరీ చేసే ముఠ మరొకటి ఉంటుంది. వీరు 2-3 లక్షల వరకు మాత్రమే వసూలు చేస్తారు. అదే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న నమ్రత లాంటి వారి పరిస్థితి చూస్తే ఏకంగా 30-40 లక్షల మేర వసూలు చేసి నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్. ఈ రాజస్థాన్ జంట ద్వారా మిగిలిన పిల్లలు లేని జంటలు ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరికలు అందుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు ఏంటని చూస్తే సృష్టిలో అసలు సరోగసి వ్యవస్థ లేదని చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ పేరు మీద పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు డాక్టర్ నమ్రత. అస్సాం, మేఘాలయకు చెందిన ఆదివాసి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు లేని జంట నుంచి పెద్ద మొత్తం వసూలు చేసినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆదివాసి పిల్లల్ని గత కొంతకాలంగా ఆమె కొంటున్నట్టు కనుగొన్నారు. ఒక్కో జంట నుంచి 30-50 లక్షల రూపాయల మేర వసూలు చేసినట్టు చెప్తున్నారు. ఆదివాసీల దంపతులకు లక్షలోపు డబ్బులిచ్చి వారి నుంచి పిల్లల్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పురిట్లో ఉన్న బిడ్డల్ని తీసుకొచ్చి సరోగసి పేరిట అప్పగిస్తున్నట్టు తమ ఎంక్వైరీలో తేల్చారు అధికారులు. ఒక హైదరాబాద్ సెంటర్లోనే 30 సరోగసి కేసులు ఈమె ఆధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తోంది. వీరందరినీ పోలీసులు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీరికిచ్చిన పిల్లలు ఎవరు, వారు ఎక్కడి వారు, ఏ విషయంలో ఎంత మేర అక్రమాలు జరిగాయో గుర్తించే యత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లలో సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.